హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. రేపు అందరూ కూడా శ్రావణ శుక్రవారం చేసుకుంటారు కదా! నేను కూడా చేసుకుంటాను. ఇంకా దానికోసమని సింపుల్‌గా మనము ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీనైతే నేనిక్కడ చూపించేస్తున్నాను. చాలా ఫాస్ట్‌గా అయిపోతాయండి. అందరికి ఎక్కువ టైం ఉండదు కదా! సో, సింపుల్‌గా అయిపోయే రెసిపీస్‌నైతే ఎంచుకుంటాం అనమాట. దాంట్లోనే ఈ రెసిపీస్ అన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే సింపుల్‌గా అయిపోతాయి. రవ్వ కేసరి చాలా ఈజీగా 10 మినిట్స్‌లో, 5 మినిట్స్‌లో చేసుకోవచ్చు. అంత ఈజీగా అయిపోతుంది. అండ్ పాయసం కూడా అలానే ఈజీగా అయిపోతుంది. 10 మినిట్స్‌లో అయిపోతుంది. అలాగే బెల్లం గారెలు, అదే పాకం గారెలు కూడా 10 మినిట్స్, 15 మినిట్స్‌లో అయిపోతాయండి. మనం అది రుబ్బు పెట్టుకుంటే. అలాగే పెరుగు వడలు కూడా సేమ్ 15 మినిట్స్‌లో రెడీ అయిపోతాయి. గారెలేయడం ఎంతసేపండి? అవి తీసి పెరుగులో వేసేయడమే అంతే కదా! నెక్స్ట్ అందరికీ తెలుసు కదా! గుగ్గుళ్ళు, బ్లాక్ చెన అదే మెయిన్ అనమాట. శనగలు ప్రసాదము వాయినంగా కూడా ఇస్తే ఇంకా మంచిది కదా! సో, దాన్ని కూడా రెడీ చేసుకోవచ్చు. అదైతే వితిన్ సెకండ్‌లో అయిపోతుందనమాట. ఓకే అండి. ఇప్పుడైతే రవ్వ కేసరిని చూసేద్దామా? ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం అంత నెయ్యి వేసుకోండి. ఒక స్పూను, 2 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మీ టేస్ట్‌ని బట్టి వేసుకోండి. ఎన్ని వేసుకుంటారో అది మీ ఇష్టం అనమాట. ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత రవ్వను కూడా ఒక కప్పు రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకొక వైపు మనము వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ రవ్వ ఒక కప్పు తీసుకుంటే నేను వాటర్‌ని 4 కప్పులు తీసుకున్నాననమాట. ఒకటికి 4 వంతులనమాట. 4 కప్పుల నీళ్ళు, ఒక కప్పు రవ్వ తీసుకొని వేడి వేడి నీళ్ళు ఇలా పోసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడు మనకి రవ్వ అనేది మంచిగా అంటే ఉండలు లేకుండా ఉంటుందనమాట. నేను మీకిక్కడ చూపిస్తాను. ఎక్కడ కూడా ఉండ అనేది ఉండదనమాట. లంప్స్ అనేవి లేకుండా క్లియర్‌గా ఉంటుంది. ఈ రవ్వ కేసరి. చాలామంది రవ్వ కేసరి చేసేటప్పుడు ఉండలు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. చాలామందికి పర్ఫెక్ట్‌గా కుదరదు. సో, ఇక్కడ ఎలా చేస్తున్నాననేది ఈ రకంగా చేసుకుంటే అదే వాటర్‌ని బాయిల్ చేసి తర్వాత మనం అందులో వేసుకుంటే గనక ఈజీగా రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కొంచెం అంత ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులోనే పంచదారను వేసుకోండి. ఎంత కప్పుతో మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో షుగర్‌ని కూడా వేసుకోండి. ఒక కప్పు షుగర్ వేసుకోండి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకొని నెక్స్ట్ ఇంకొక 2 స్పూన్లు ఎక్స్‌ట్రా షుగర్ వేసుకోండి. ఇంకా ఎక్కువ కావాలనుకున్నోళ్ళు 1 ½ కప్ వేసుకోండి సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక కప్పు వేసుకొని 1 కప్పు షుగర్ వేసుకున్న తర్వాత ఇంకొక 2 స్పూన్లు షుగర్‌ని యాడ్ చేశాను. అంతే అండి. ఎక్కువేం వేయలేదు. ఇక్కడైతే షుగర్‌ని కూడా వేసుకున్న తర్వాత కొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత మంచిగా కలుపుకోండి. అదే ఎక్కడ కూడా అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి. మనం హల్వా అలా తిప్పుతూ ఉంటే మనకెక్కడ అడుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలా దగ్గరైపోయిన తర్వాత అందులోనే యాలకుల పొడి, అలాగే కొంచెమంత చిటికెడంతా పచ్చకర్పూరాన్ని వేయండి. గుడిలో ప్రసాదంలా సూపర్‌గుంటుందనమాట. అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని కొంచెమంత నెయ్యి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ నేనిక్కడ హాఫ్ కప్ నెయ్యి యూజ్ చేసుంటాను. హాఫ్ కప్ కంటే తక్కువే యూజ్ చేశానండి. బావుంటుంది. ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ నెయ్యి గూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇంకా కమ్మగా ఉంటుందనమాట. నేనైతే ఇక్కడ హాఫ్ కప్ కంటే తక్కువే అంటే 4 స్పూన్లు అలా వేసుంటాను అంతే నెయ్యిని. కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుందనమాట హల్వాది. హల్వా అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదండీ 5 నిమిషాలు, 10 నిమిషాల్లో మనకి హల్వా అనేది తయారైపోతుంది. ఇదిగోండి. ఇంకా మీరు ఇదే హల్వాలో కలర్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ ఏమి వేయకుండా మంచిగా ప్యూర్‌గా చేసుకున్నాను. ఇంకా చాలామంది కుంకుమ పువ్వు కూడా వేస్తుంటారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. నా దగ్గరైతే లేదు. నేను వేసుకోలేదు. ఓకే అండి. రవ్వ కేసరి అయితే అయిపోయింది. ఇప్పుడైతే 10 మినిట్స్‌లో అయిపోయే పాయసం కూడా రెడీ అయిపోతుంది. పాయసం కోసమని ఇగోండి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో పాలు వేశాను. అర లీటర్ పాలు వేశానండి. అర లీటర్ నీళ్ళు కూడా వేశాను. 2 సమానంగా ఉన్నాయి. పాలు, నీళ్ళు కలిపి లీటర్ అయ్యాయన్నమాట. ఇలా వేసుకుంటే మనకి ఎక్కడ కూడా పాయసం అనేది అయిపోయినంత వరకు కూడా చిక్కబడదు. రేపటి వరకు కూడా చిక్కబడకుండా పాయసం అనేది రెడీ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంటే పాలు ఎంత వేసామో వాటర్ కూడా అంతే వేసుకుంటే మనకి ఎక్కడ కూడా చిక్కబడకుండా బావుంటుందనమాట పాయసము. ఇంకా పాలు, నీళ్ళు 2 కలిపేసి ఆ బాండినైతే పక్కన పెట్టుకొని పాలనైతే మరిగించుకుంటున్నాను. ఇంకా ఇంకొక వైపు ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకొని, అలాగే సేమియా పుల్లల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా ఇక్కడ మనకి పాలైతే పొంగిపోయాయి. పాలు పొంగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ సేమియా పుల్లలనైతే
పాయసం అదే పాలలో వేసేయండి. పాలలో వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోండి. కొంచెం ఉడికేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండండి. సేమియా పుల్లలు ఉడికిన తర్వాతనే షుగర్ వేసుకోండి. ఇక్కడ నేను సేమియా పుల్లలు హాఫ్ కప్పు తీసుకున్నాను. అదే కప్పుతో మనము అంటే 2 స్పూన్లు తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ అంటే మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే 1 కప్ వేసుకోండి. తక్కువ స్వీట్ కావాలనుకున్నోళ్ళు 2 స్పూన్లు తగ్గించేసి హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఉడికించుకోవాలండి. మంచిగా సేమియా అంతా ఉడికిపోయిన తర్వాత షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేయడమే. 10 మినిట్స్‌లో కమ్మగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే శనగలను చూద్దాము. చాలా ఫాస్ట్‌గా ఇవైతే వితిన్ సెకండ్‌లో అయిపోతాయి. ఇంకా నైటే నానబెట్టుకొని పెట్టుకుంటాం కదా! నేనైతే వీడియో చేస్తానని చెప్పేసి 2 డేస్ అయిపోయిందండి. అంటే ఇవి ఇంకా ముందు రోజు నానబెట్టి వాటినైతే మొలకలు చేసేసానింకా. ఎప్పటికి అవ్వదని చెప్పి మొలకలు చేసేసాను. మొలకలు చేసేసాక ఇక్కడ నేను ఉడికించుకుంటున్నాననమాట. ఇలా కూడా ఇవ్వచ్చు. చాలా మంచిది. మొలకలు చాలా మంచిది కదా మన హెల్త్‌కి. అలాగే ఇంకా ఇక్కడైతే వాటిని ఇలా నానబెట్టిన వాటిని మొలకలు చేసుకున్నాను. మొలకలు చేసిన వాటిని కుక్కర్‌లో పెట్టి ఉడికించేసాననమాట. ఉడికించేసిన తర్వాత ఇంకా ఏముంది వాటిని పోపు పెట్టుకోవడమే. ఇదిగోండి ఒక పోపు గిన్నె పెట్టుకొని అందులో ఆయిలు, నెక్స్ట్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, ఇంగువ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇంకా శనగలు వేసేసి కలిపేసుకోవడమే. ఉప్పు వేయండి మర్చిపోకండి. ఇంకా చాలామంది పసుపు, కారం ఇలాంటివన్నీ వేసుకుంటారు. అమ్మవారికైతే ప్రసాదంగా ఇలానే పెడతారు. మీ ఇష్టం ఇంకా. అవి కూడా రెడీ అయిపోయాయండి కదా! వితిన్ సెకండ్‌లో రెడీ అయిపోతాయని అవి కూడా రెడీ అయిపోయాయి శనగలు కూడా. ఇంకా ఇక్కడైతే వడల కోసమని నైటే నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా పప్పు, దాన్నైతే తీసేసుకొని ఇక్కడైతే మిక్సీ వేసుకున్నాను. పప్పు మిక్సీ వేసుకున్న తర్వాత పెరుగు వడలు ఫస్ట్ చేస్తానండి. అందుకోసమని పెరుగునైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు అంటే మీరు ఎన్ని వడలు వేస్తారో దాన్ని బట్టి పెరుగుని తీసుకోండి. నేనిక్కడ ఒక 10 వడలు వేస్తాను. అందుకని దాన్ని బట్టి 1 ½ కప్పు పెరుగు వేసుకున్నానిక్కడ. ఇంట్లో చేసిన పెరుగండి ఇది. ఆవు పాలతో చేసిన పెరుగు. అందుకని ఇలా ఉందనమాట. అంటే బయట నుంచి తెస్తే గడ్డల్లా ఉంటుంది కదా! అలా కాకుండా ఇంట్లో చేసుకున్నది. కొంచెం లూజ్‌గా అలా ఉంది. బావుంది. ఇంకా ఇందులో అయితే కొంచెమంత ఉప్పు వేసి మంచిగా ఎక్కడ కూడా ఆహ్, గడ్డ పెరుగనేది లేకుండా మంచిగా సాఫ్ట్‌గా అయిపోయినంత వరకు కూడా కలుపుకోవాలి. అలాగే పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు వేసుకొని ముందుగా మనం పెరుగుని కలిపి పెట్టుకున్నాం కదా! దాన్నైతే ఇందులో వేసేయాలి. ఈ వాటర్‌లో వేసేసి కలుపుకోవాలి. ఎందుకనేది తర్వాత చూపిస్తాను. ఈ వాటర్ ఏం చేస్తామనేది పక్కన పెట్టుకోండి 2 కూడా. ఇంకా పెరుగులో మనం తరిగి పెట్టుకున్న అల్లము, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర ఈ 3 కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. పెరుగులో ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాము. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. ఈ 3 కూడా వేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోండి. మీ పెరుగు చిక్కదనాన్ని బట్టి కొంచెమంత వాటర్ వేసుకోండి. పెరుగు మరీ చిక్కగా ఉందనుకోండి, గారెలు వేసేటప్పుడు మనకి గారె అనేది పీల్చుకోదనమాట పెరుగుని. అప్పుడు గారెలు గట్టిగానే ఉన్నట్లుంటాయి. అంటే నార్మల్ గారెలు తిన్నట్లే ఉంటాయి. అలా కాకుండా పెరుగు కొంచెం పలచగా ఉందనుకోండి, మరీ మజ్జిగలా వద్దండి. కొంచెం అంత నీళ్ళేసుకొని కలుపుకుంటే గారెలకి పెరుగనేది మంచిగా పడుతుంది. ఇంకా పెరుగనేది పక్కన పెట్టుకొని పిండినైతే కలుపుకుందాం. ఇందులో కొంచెమంత ఉప్పు వేసుకొని పిండినైతే కలిపేసుకోవాలి ఒకసారి చక్కగాను. ఈ రుబ్బంతా కూడా మంచిగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి. అది ఫ్లఫీగా రుబ్బు మనకి పట్టుకుంటే ఫ్లఫీగా, సాఫ్ట్‌గా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే మనకి గారెలనేవి గట్టిగా రాకుండా ఉంటాయండి. స్మూత్‌గా భలే వస్తాయన్నమాట మెత్తగాను. లేదు మనం పిండిని గనక రుబ్బునే గనక గట్టిగా రుబ్బుకున్నామనుకోండి రుబ్బేటప్పుడు, అప్పుడు అది ఏమవుతుందంటే గట్టిగా వస్తాయి గారెలు. సో, ఆ రుబ్బనేది మంచిగా పిండనేది మంచిగా సాఫ్ట్‌గా ఉండేటట్లు చూసుకోండి. అలాగని లూజ్ చేశారనుకోండి గారెలైతే రావన్నమాట. అదే అండి. ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇంకా వడల్లా వేసుకోవడమే. ఇక్కడ నాకు ఫస్ట్ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇంకా వడలు వేసేసాను. కానీ వీడియో అయితే ఆన్ చేయలేదనమాట. అందుకని నేను మీకు చూపించలేదు. ఇవైతే అయిపోయాయి. అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది చూసాను. ఇంకా అయ్యో! వీడియో ఆన్ అవ్వలేదని చెప్పి ఆన్ చేసేసరికి గారెలనేవి వేగిపోయాయి. వేగిన గారెల్ని ఇప్పుడు ఈ వాటర్‌లో వేసేయాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా! వాటర్‌ని, పెరుగుని ఉప్పు వేసి కలిపెట్టుకున్నాం కదా! ఆ వాటర్‌లో ఈ గారెలన్నింటిని కూడా వేసేయాలి. అంటే ఫ్రై చేసుకున్న గారెల్ని వెంటనే తీసి వాటర్‌లో వేసేయాలి. లేట్ చేయకూడదు. తీసిన వెంటనే వాటర్‌లో వేసామనుకోండి, అప్పుడు మనకి ఈజీగా వాటర్‌ని ఈ గారెలనేవి పీల్చుకొని మంచి సాఫ్ట్‌గా అవుతాయన్నమాట గారెలు. ఇదిగోండి ఇంకా రెండో వాయి కూడా తీసేసి మీకు చూపిస్తున్నాను. అలాగే తీసేసి
అలాగే వేసేయండి ఈ మజ్జిగలో. వేసేసి కొంచెం ఇటు అటు కలుపుతూ ఒక 5 మినిట్స్ అందులో ఉంచేసిన తర్వాత మీరు మళ్ళీ పెరుగులో పెట్టుకోవచ్చు. పెరుగులో వేసేయొచ్చు. ఇప్పుడు పెరుగుని పోపు పెట్టుకుంటున్నాము. ఈ పోపు చాలా బావుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇందాక మనము శనగలకి పెట్టాం కదా! పోపు సేమ్ అదే పోపనమాట. ఇక్కడ కూడా పెట్టుకోవాలి. అన్నీ ఆయిల్ వేసి అన్ని పోపులు, దినుసులు వేసుకుంటే రెడీ అయిపోయిందనమాట. ఇందులో కూడా కొంచెమంత ఇంగువ వేసుకోండి. బావుంటుంది స్మెల్ అంతా కూడా. ఇంకేముంది పోపుని తెచ్చి ఈ గారెల్లో వేసేయడమే పెరుగు గారెల్లో. అంతే అండి. ఎంతో కమ్మగా ఉండే పెరుగు గారెలైతే రెడీ అయిపోయాయి. దీన్ని మనం టిఫిన్‌లా చేయొచ్చు. అమ్మవారికి ప్రసాదంగా చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. ఈ గారెలు మనం తింటుంటే కమ్మగా అసలు కడుపులో హాయిగా చల్లగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అంటే అమ్మవారికి ప్రసాదంలా కాకుండా మనం ఇంట్లో టిఫిన్‌లా గూడా చేసుకోవచ్చు. అంతే అండి. ఫస్ట్ వై అయితే మీకు చూపించాను కదా! సెకండ్ వై అయితే ఇలా అనమాట. మళ్ళీ కూడా తీసి ఇలా వాటర్ అంతా పిండేసి మనం పెరుగులో వేసుకోవాలి. అంతే అండి. పెరుగు వడలైతే రెడీ అయిపోయాయి. మీకిక్కడ పాయసం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి పాయసం చల్లగా అయిపోయింది. కానీ ఇంకా పల్చగా ఉంది. ఇప్పటికే కాదు మనకి ఈవినింగ్‌కైనా, రేపటికైనా సరే ఇది ఇంకా ఇలానే ఉంటుందనమాట. అంత పల్చగా కానీ టేస్ట్ కూడా బావుంటుంది. పల్చగా అంటే మరీ వాటర్‌లా ఉండదు. పాలు వేసాం కదా! బావుంటుంది. ఓకే అండి. పాయసం గూడా చూసేసారు కదా! అది కూడా అయిపోయింది. పెరుగు వడలు కూడా చూసేసారు. మొత్తం 4 ప్రసాదాలైతే రెడీ అయిపోయాయి. ఇంకా బెల్లం గారెలు అదే పాకం గారెలు. గారెల పిండైతే రెడీగుంది కదా! అదే గారెల పిండితో మనం ఇక్కడ గారెలు వేసుకుంటూ ఈ పాకంలో వేసేయాలి. ఫస్ట్ అయితే మనం పాకం తీసుకోవాలి. ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకొని ఒక కప్పు నీళ్ళు. ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఇలా మంచిగా బెల్లాన్నయితే కరిగించేయాలి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడబోసుకోండి. వడబోసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో ఆ వడబోసిన బెల్లం వాటర్‌ని వేసుకొని మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవాలి. పాకం ఏం అవసరం లేదండి ఈ గారెలకి. పాకం గారెలని పేరే గానీ పాకం ఏం అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగితే చాలనమాట. బెల్లం కరిగి కొంచెం అలా ఒక 2, 3 మరుగులు మరిగితే సరిపోతుంది. అందులో యాలకుల పొడి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా అదే గారెల పిండిలో మనం ఇందాక ఉప్పు ఒకటే వేసాం కదా! ఇప్పుడు ఈ తీపి గారెలకేంటంటే బెల్లం పాకం పట్టుకోవాలి కదా! అందుకని చెప్పి ఇందులో కొంచెం చిటికెడంతా బేకింగ్ పౌడర్ అదే వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ గారెల పిండిని. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా గారెల్లా వేసుకోవడమే. ఒకటి గుర్తుపెట్టుకోండి. గారెల్ని ఇలా 2 వైపులా కూడా కాల్చుకున్న తర్వాత గారెలు వేడిగానే ఉండాలి. బెల్లం పాకం కూడా వేడిగానే ఉండాలి. 2 వేడిగా ఉండేటప్పుడే మనకి బెల్లం పాకం అనేది గారెలకి బాగా పడుతుంది. అంటే దానికోసం ఏం చేయాలంటే ముందుగా మనము పాకం తీసి పక్కన పెట్టేసాం కదా! దాన్నైతే ఒక్కసారి ఈ గారెలు వేస్తామనేటప్పుడు కొంచెం వేడి చేసుకుంటే సిమ్‌లో పెట్టుకుంటే అది వేడిగా ఉంటుంది. దానిలో గారెలు వేస్తే బెల్లం పాకం అనేది మంచిగా పీల్చుకుంటుందనమాట. ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇటు అటు తిప్పుకుంటూ ఒక 10 మినిట్స్ కల్లా ఈ గారెలైతే రెడీ అయిపోతాయి. దాన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. బెల్లం గారెలు కూడా రెడీ అయిపోయాయి. మొత్తం 5 ప్రసాదాలు కూడా చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా హాఫ్ అన్ అవర్, ముప్పావు గంటలో చేసుకునే వంటకాలైతే రెడీ అయిపోయాయి. చూసారు కదండీ! చాలా ఫాస్ట్‌గా, చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్‌నైతే చూపించేశాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే